అమ్మ వాగ్దేవి, ఏంటమ్మా ఇది? జరిగిన విషయాన్నే తలుచుకుంటూ ఇలా ఎంతసేపని బాధపడతావు? తేజ వాళ్ళెక్కడా? రాహుల్ అన్నయ్యతో మాట్లాడడానికి స్టేషన్కి వెళ్లారు మ్యామ్. ఈ పాటికి తిరిగి వచ్చేస్తుంటారు. అమ్మా, ఎస్ఐ గారితో మాట్లాడామమ్మా. ఆయన రేపటి వరకు గడివిచ్చారు. ఈలోపు రాహుల్ బాబు ఏ తప్పు చేయలేదని మేము నిరూపిస్తామమ్మా. తేజ, ఎఫ్ఐఆర్ ఏదైనా ఓపెన్ చేశారా? ఇంకా లేదు మ్యామ్. వాడు ఏ తప్పు చేయలేదని మనందరికీ తెలుసు. అది చట్టం ముందు నిరూపించాలి అంటే సాక్ష్యం కావాలని ఎస్ఐ చెప్పాడు. తేజ, లాయర్తో మాట్లాడారా? లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమోనని చెక్ చేసావా? ఆల్రెడీ కేస్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యామ్. రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో బెయిల్ రావడం కాస్త కాంప్లికేటెడ్ అని చెప్తున్నారు. అందులోనూ చదువుకు సంబంధించిన విషయం కదా. నిజాన్ని నిజమని నిరూపించడానికి కాంప్లికేషన్ ఏంటన్నయ్యా? మంచికి రోజులు లేవమ్మా, అంతా మన కర్మ. అమ్మా, మనమందరం తలుచుకుంటే రాహుల్ బాబుని ఖచ్చితంగా బయటికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. మీరేం బాధపడకండమ్మా. సాక్ష్యాధారాలతో సహా రాహుల్ బాబుని నిర్దోషిగా మనం నిరూపిద్దాం. కేవలం నిరూపించటం మాత్రమే కాదు, రాహుల్ని ఇరికించిన ప్రతి ఒక్కళ్ళని బయటికి లాగాలి. వాళ్లు సృష్టించిన సాక్ష్యాలు, ఇచ్చిన కంప్లైంట్ అన్నీ ఫేక్ అని ప్రూవ్ చేయాలి. లాయర్లు, పోలీసులే కాదు, నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. అమ్మ సరసు, పద. పద తేజ. ప్రఖ్యాత వాగ్దేవి విద్యా సంస్థలో జరిగిన క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి. వాగ్దేవి గారి రెండో కుమారుడు రాహుల్ కస్టోడియన్తో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి మొత్తం వ్యవహారం వాగ్దేవి గారి కొడుకు ఆధ్వర్యంలో పకడ్బందీగా ప్లాన్ ప్రకారం జరిగిందని తెలుస్తుంది. ఆడియో మీరు కూడా వినండి. హలో, కస్టోడియన్ గారు, నేను రాహుల్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్, ఏమైంది? ఈ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ రెడీ అయ్యాయా? ఇప్పుడు గాని క్వశ్చన్ పేపర్ లీక్ చేయకపోతే మా వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ పేరు మొత్తం నాశనం అవుతుంది. అమ్మా, అమ్మా, అది నిజం కాదమ్మా. రాహుల్ బాబు ఎప్పుడు అలా మాట్లాడలేదమ్మా. అదంతా అబద్ధమమ్మా. యా వాణి, నువ్వు అనుకుంటుంది నిజమే, కానీ అది రాహుల్ వాయిస్ లాగే అనిపిస్తుంది. బై గాడ్స్ గ్రేస్ అది రాహుల్ వాయిస్ కాకూడదు. అబద్ధాన్ని నిజం అనుకోవడం, నిజాన్ని అబద్ధం అనుకోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. మ్యామ్, రాహుల్ ఇప్పుడు అలా మాట్లాడ్డు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. మీరు ఇదంతా నమ్మొద్దు మ్యామ్. మీరేం టెన్షన్ అవ్వద్దు మ్యామ్.
బయటకు తరలిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. మళ్ళీ టీవీ ఎవరు ఆన్ చేశారు? ఆల్రెడీ మేడం మీ అర్థం లేని న్యూసెన్స్ తో చాలా కోపంగా ఉన్నారు. ముందు అదంతా అవసరమా? ఆ టీవీ కట్టే వెళ్ళు. అది కాదు అంకుల్. ఎవరైనా కనీసం ఒక్క మీడియా ఛానల్ అయినా రాహుల్ ఏ నేరం చేయలేదని చెప్తారని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వాళ్ళకు కనిపించేది మనకి చూపించడమే తప్ప నిజాలు తెలుసుకునే స్థితిలో వాళ్ళు లేరు. కానీ ఇలా టీవీలో చూపిస్తే చూసే వాళ్ళందరూ నిజం అనుకుంటారు కదా. అసలేం జరిగిందో దీని వెనక ఎవరున్నారో బయట పెట్టిన తర్వాత ఇదంతా అబద్ధమని కూడా అనుకుంటారు. ప్రతి సంవత్సరం వాగ్దేవి గ్రూప్ నెంబర్ 1గా ఉండడానికి సీక్రెట్ ఇదేనా సార్? సార్, ఈ స్కామ్లో వాగ్దేవి గారి రోల్ ఏమైనా ఉందా, లేక మీరు ఒకరే ఇన్వాల్వ్ అయ్యారా? మాకేం సంబంధం లేదని చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు? అది మొన్న ఆన్లైన్ స్కాము, ఈ రోజు క్వశ్చన్ పేపర్ స్కాము, ఇక ముందు ఇంకెన్నో. ఇన్ని జరిగిన తర్వాత కూడా వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా, లేకపోతే క్లోజ్ చేస్తారా సార్? ఇన్నాళ్ళ ఘనకీర్తి చరిత్రగా చెప్పిన వాగ్దేవ్ ఇన్స్టిట్యూట్ గురించి మాయన్ మర్చిగా ఉండిపోతుందా? ఇంత జరిగిన తర్వాత కూడా మీకు గిల్టీగా లేదా సార్? చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఈ స్కామ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. సార్ 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 ఏమైంది రాహుల్కి? అంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా సైలెంట్ గా ఉన్నాడంటే మేబీ తను తప్పు చేశాడా? వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే రాహుల్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? అలా ఉంటే అంత నిజం అనుకుంటారు కదా. ఎలా అనుకుంటారమ్మా? వాళ్ళు అడిగే పిచ్చి ప్రశ్నలకి ఒక్క సమాధానం కాదు, ఎన్ని చెప్పినా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అది మీకు అర్థం కావడం లేదు. వాళ్ళు కావాలనే ఆంటీని ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా. ఇన్నాళ్ళ మన సక్సెస్ కి కారణం ఈ పేపర్ లీకే అన్నట్టు వాళ్ళంతా చెప్తున్నారు కదా. అదే నా బాధ. అంత బాధపడుతున్న దానివి టీవీ ఎందుకు చూస్తున్నావు? వద్దని చెప్పిన వెంటనే కట్టేయచ్చుగా. అయ్యో, అది కాదా ఆంటీ. ఈ ఇంట్లో ఆఫ్ చేసినంత మాత్రాన ప్రపంచాన్ని సైలెంట్ చేయలేం కదా. అంటే ఏంటి ప్రీతి, నువ్వు కూడా మీడియాలో చెప్పేది నిజమని నమ్ముతున్నావా? అయ్యో చిచి, నా ఉద్దేశం అది కాదు. మీరెందుకు అలా అనుకుంటున్నారు? నేనెందుకు రావు చేశాడంటే నమ్ముతాను, కానీ నిజమైతే ఏమవుతుందనని నేను భయపడుతున్నాను. అందులోనూ నా బాధ
ఆంటీ గురించి, నా గురించి కాదు. అని నేను బ్రతిమలాడతాననుకుంటున్నావా? ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టి రన్నింగ్ లో షూట్ చేస్తాను నిన్ను. గాల్లో ఎగిరి ఫైర్ చేస్తాను అని వార్నింగ్లు ఇవ్వకూడదు వాణి. నా గురించి చెప్పిన వెంటనే ఆంటీ నన్ను తిడతారు, మహా అయితే కొడతారు, లేదంటే బయటికి పొమ్మంటారు. నేను బయటికి పోయే ముందు ఏం చేస్తానో తెలుసా? చాలా సింపుల్. ఒక్క ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని చేతికిచ్చి ఆంటీ ముందు పెడతాను, చదవమంటాను. అప్పుడు ఎలా ఉంటుంది? జేంటి బెదిరిస్తున్నావా? కాదు, మనకు తెలిసిన నిజాన్ని గుండెల్లో దాచుకోమని చెప్తున్నాను మై డియర్ వాణి. అదే సరస్సు. మనిద్దరం అమెరికా నార్త్ కొరియా లాగా యుద్ధానికి వచ్చినప్పుడు బలాబలాలు చూపించుకోవాలే తప్ప యుద్ధానికి సిద్ధం అవ్వకూడదు. వాళ్ళ యుద్ధం ప్రపంచానికి నష్టమైతే మన యుద్ధం ఈ కుటుంబానికే నష్టం. అర్థమైందా? వెళ్ళు. చూడు ప్రీతి, ఇక్కడికొచ్చిన మొదటి రోజే నా ప్రాణం, నా జీవితం కన్నా అమ్మగారి మర్యాద ఎక్కువని నమ్మాను. ఇక ఇంటి కోడలయ్యాక, అమ్మగారి మన్నన పొందాక ప్రాణం పోయినా పర్వాలేదు, నా వల్ల ఏ పాపము జరగకూడదని రోజు దేవుడికి మొక్కుకుంటాను. అలాంటిది నీ బెదిరింపులకి భయపడి ఎలా ఆగుతాననుకున్నావు? నువ్వన్నట్టే ఏం జరుగుతుందో జరిగింది. పోతే ఇద్దరం పోదాం, కానీ ఈ ఇంటి పరువుని కాపాడదాం. ఏ ఏ మెంటల్! రాహుల్ ఎప్పుడు అలా మాట్లాడు మ్యామ్, కానీ అరెస్ట్ చేయడానికి అదే ప్రూఫ్ అయింది. అవును, మనం నమ్మింది నిజమని నిరూపించడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. ముందు దాని గురించి ఆలోచించాలి. కస్టోడియన్తో రాహుల్ ఫోన్ కాల్ గురించి డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. ఎందుకలా మాట్లాడాడు, దీని వెనక ఎవరున్నారు, అది కూడా మనం తెలుసుకోవాలి. అవునమ్మగారు, టీవీలో చూపించినట్టు ప్రశ్న పత్రాల అధికారితో మాట్లాడింది రాహుల్ బాబు కాదమ్మా. తేజబాబు, మధ్యాహ్నం టీవీలో చూపించిన వీడియో మళ్ళీ మనం చూసే అవకాశం ఉందా? టీవీ వరకు ఎందుకు సరసు, మన మొబైల్లో కూడా చూడొచ్చు. ఒకసారి అమ్మగారికి అది చూపించండి. మా అమ్మగారికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంత ప్రెస్టీజియస్ అని నీకు కూడా తెలుసు. అసలే మా అమ్మ మెంటల్ కండిషన్ కొంచెం వీక్గా ఉంది. విన్నారా అమ్మగారు? రాహుల్ బాబు మీ గురించి చెప్తున్నప్పుడు అమ్మ అని అంటున్నారు. ఎప్పుడైనా ఆయన అమ్మ అని మిమ్మల్ని పిలిచారా?
నిజమే, రాహులే కాదు, పిల్లలు ఎవరు అమ్మ అని పిలవరు. అంతా మా కర్మ. అంటే ఈ దారుణం వెనకాల వాగ్దేవి గారి హస్తం ఉందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఆమెకు తెలియకుండా ఏదీ జరగదు. మేడం ఓకే చెప్పకుండా ఎవరు ఏ పని చెయ్యరు. విన్నారు కదా మేడం, ఇక వెళ్దామా? సార్, ఇదంతా పెద్ద కుట్ర సార్. నిన్న మా రాహుల్ బాబుని, ఇప్పుడు మా అమ్మగారిని ఎవరో కావాలనే ఇరికిస్తున్నారు. ఆ మాటలన్నీ పట్టించుకోకండి. అవి మీకు మాటలు మాత్రమే. నాకు మాత్రం అరెస్ట్ చేయడానికి స్టేట్మెంట్. అతని మాటలు నిజం అనడానికి సాక్ష్యం ఏంటి? మాతో మేడం స్టేషన్కి వస్తే చెప్తాం. అంటే ఇప్పుడు తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? కొత్తగా వచ్చారు కదా, నా గురించి తెలుసుకుని మాట్లాడితే మంచిది. నేను ఊరికి కొత్త మేడం, కానీ మీలాంటి మనుషులకి ఇలాంటి మాటలకి కాదు. అధికారం ఉంది కదా అని మాటలు అదుపు తప్పుతున్నట్టున్నారు. జాగ్రత్త ఏసీపీ గారు. ఏంటి, నన్నే బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు ఏసీపీ, మీ పద్ధతి సరికాదని హెచ్చరిస్తున్నాం. నిజం తెలుసుకొని రండి, వెళ్ళండి. మీరు నమ్ముతున్న కస్టోడియన్ మాటలు నిజం కాదు. మా రాహుల్ని కూడా ఇలాగే తప్పుడు ఆధారాలతో అరెస్ట్ చేశారు. ఇప్పుడు తనని కూడా ఇదే విషయంలో అదే తప్పుని పునరావృతం చేయకండి. ఏం సార్, మా మ్యామ్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ కుట్ర వెనకాల ఎవరున్నారనేది ముందు వాళ్ళని కనిపెట్టండి. మాకు ఉద్యోగం ఇచ్చింది, నెల తిరిగేసరికి జీతాలు ఇచ్చేది మీరు చెప్పింది చేయడానికి కాదండి, చట్టాన్ని కాపాడడానికి. సార్ సార్, మీరు నమ్మిందే నీతి నిజం అంటే ఎలా సార్? అమ్మగారు ఏ తప్పు చేయలేదని మేము చెప్తున్నాం కదా, దయచేసి మా మాట నమ్మండి సార్. కాదని మీరెంత బలంగా చెబుతున్నారో అవునని నేను అంతే నమ్మకంగా చెబుతున్నాను. మీరేంటమ్మా ఇంకా అలా నిలబడ్డారు? తీసుకురండి. సార్ సార్ సార్, వద్దు సార్, మా అమ్మగారిని తీసుకువెళ్ళకండి. మీలో చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మా అమ్మగారి వల్ల లాభపడిన వాళ్ళు ఉన్నారు. ఆ దయతో నేను ఆలోచించండి సార్. మా అమ్మగారేంటో మీకే అర్థమవుతుంది. చూడమ్మా, ఇప్పుడు నువ్వు అడ్డుపడితే మేం వెళ్ళిపోతాం, కానీ తర్వాత పోలీస్ బెటాలియన్తో కలిసి మీడియాతో కలిసి రావాల్సి వస్తుంది. చిన్న విషయాన్ని పెద్ద చేసుకోకండి. మీకు ఏ అనుమానం నమ్మకం ఉన్నా కోర్టులో తెలుసుకోండి. మీరేంటమ్మా చూస్తున్నారు? మేడం తీసుకురండి. ఆగండి సార్, ఆగండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. ఒక్క నిమిషం, దయచేసి ఇష్యూ చేయకండి సార్. మా లాయర్తో మాట్లాడతాం, ఒక్క నిమిషం సార్. చూడండి, ఎవరైనా సరే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు. సార్ 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 సార్, వద్దు సార్. మా రాహుల్ బాబు విషయంలో చేసిన తప్పుని మా అమ్మగారి విషయంలో చేయకండి. మీకు దండం పెడతాను, ఆవిడ ఏ తప్పు చేయరు. బ్రతిలాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు అరెస్టు అది ఇది అంటున్నారు. రండి, ఎవరొస్తారో. నన్ను కాదని నా భార్యని ఎలా అరెస్ట్ చేస్తారో, ఎవరొస్తారో ముందుకు రండి. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి మేడం ఇది? వాగ్దేవి గారంటే డిసిప్లిన్కి మారు పేరు అని బయట అందరూ గొప్పగా చెప్తారు. ఇదేనా మీ డిసిప్లిన్? రాద్ధాంతం ఎవరు చేస్తున్నారు మేడం?
మేం చేస్తున్నామా మీరు చేస్తున్నారా? ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇంతకన్నా ఇంకేం కావాలి అరెస్ట్ చేయడానికి? మళ్ళీ ఏంటంటే అరెస్ట్ అది ఇది అంటున్నారు. చెప్తున్నాం కదా అదంతా అమ్మా అమ్మా, వాళ్ళ మాటలేమి మీరు నమ్మకండమ్మా. వాళ్ళేదో రండమ్మా. సరే సార్, వాళ్ళిద్దరినీ కస్టోడియన్ కలవకుండా నేను చూసుకుంటాను. ఏసీపీ గారు చెప్పిన అమ్మాయిలు వీళ్ళే అనుకుంటా. సార్, మేము ఒకసారి కస్టోడియన్ మాధవరావు గారిని మీట్ అవ్వాలి. ఆయన ఎక్కడున్నారో చెప్తారా? ఎవరిని పడితే వాళ్ళని కలవడానికి ఇది హాస్టల్ కాదు, సబ్ జైల్. ప్లీజ్ అండి, అందుకే మీ అనుమతి కోసం అడగడానికి వచ్చాము. ఆయనతో మీకు పనేంటి? అంటే మాధవరావు గారు మాకు బాగా తెలిసిన మనిషి. ఎప్పుడు ఇలా కేసులో జైల్లో అంటే తెలీదు. అందుకే ఒకసారి మాట్లాడితే కాస్త ధైర్యంగా ఉంటుందని. ఈ జైల్లో ఆయనకు కావాల్సిన ధైర్యం మేము ఇస్తాం గానీ మీరు వెళ్ళండమ్మా. సార్, మేమేమి ఎక్కువసేపు మాట్లాడమండి. 2 నిమిషాలు పలకరించి వెళ్ళిపోతామండి. 2 సెకండ్లు కూడా మాట్లాడడానికి వీల్లేదు. అసలు మీరు లోపలికి ఎలా వచ్చారు? ఎవరు రానిచ్చారు? పర్మిషన్ లెటర్ ఎక్కడ ఉంటే చూపించండి. సార్, అంటే అది మేము రాహుల్ అన్నయ్యని కలవడానికి వచ్చాం. ఆయన మా అన్నయ్య. ఓహో, అర్థమైంది. ఆ కస్టోడియన్ ఈ కేసులో ప్రధాన సాక్ష్యం. మీ మాటలతో అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసుని మీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అయ్యో, అలా అని కాదండి. అన్యాయంగా చేస్తున్న ఈ కుట్రలకి మేము కారణం ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాము. రేపు కోర్టుకు వస్తారు కదా, అప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు వెళ్ళండి. అది కదండి, ఒక్కసారి ఆయన కలిసి వెళ్ళిపోతామండి. ఏమ్మా, చెప్తుంటే అర్థం కదా, మర్యాదగా బయటికి వెళ్ళండి. లేదంటే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వెళ్ళండమ్మా, చెప్తుంటే మీకు కదా. ఇదేంటి, ప్రీతి ఎన్నిసార్లు ఫోన్ చేసింది? మళ్ళీ అక్కడిదేనా ప్రాబ్లమా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి సార్, బెటాలియన్తో సహా వచ్చారు? నేనేం ప్రొటెక్షన్ కోసం అప్లై చేయలేదే. మేము వచ్చింది మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదు మేడం, అరెస్ట్ చేయడానికి. అరెస్టా? నన్నా? ఏం మాట్లాడుతున్నారు? మీ మీద వాగ్దేవి గారి ఫ్యామిలీ మెంబర్ కేసు పెట్టారు. నా మీద? రీజన్ ఏంటి? వాగ్దేవి ఇన్స్టిట్యూట్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కేసు పెట్టారు. బురద జల్లడమా? నేనా? అది నిజం కాదు. ఇలా నన్ను అరెస్ట్ చేసి నా పరువు తీయడమే వాళ్ళ టార్గెట్. చూడండి మేడం, నిజానిజాలు తేల్చాల్సింది మీరు కాదు, నేను కాదు, కోర్టు. ఏదైనా ఉంటే రేపు కోర్టులో మాట్లాడండి. రాహుల్ని, వాగ్దేవిని అరెస్ట్ చేయించానని నా మీద కేసు పెట్టారు. ఈ విషయం చెప్పడానికే ప్రీతి నాకు అన్నిసార్లు కాల్ చేసింది.
ఇంకేంటి మేడం ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. ఒక్క నిమిషం ఆగండి, నిన్న లాయర్తో మాట్లాడాలి. హలో లాయర్ గారు, నా మీద వాగ్దేవి ఫ్యామిలీ వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. టిట్ ఫర్ టాట్ అనుకుంటాను. డోంట్ వరీ మేడం. కాంప్లికేటెడ్గా మీరు వాళ్ళతో ఏం మాట్లాడకండి. నేను బెయిల్ తీసుకొని వస్తాను. మేడం, లాయర్ గారు ఇంకా బెయిల్ తీసుకురాలేదు. అదే తెలియడం లేదు. నేను కూడా తన కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదేంటి, ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నారు? అందరూ ఎక్కడికెళ్లారు? ఇల్లంతా ఖాళీగా ఉంది. అదే అర్థం కావట్లేదక్క. వనజక్క, ఆ రూమ్ లో చూద్దాం పద. ఏంటి రావట్లేదు? గట్టిగా తోయి. ప్రీతి, ఒక పని చేద్దామా? ఆ పక్కన విండోలో నుంచి చూద్దాం, ఏమైనా కనిపిస్తుందా? పద పద. ప్రీతి, వీళ్ళిద్దరూ రూమ్ లోనే ఉన్నారు. అనవసరంగా మనం టెన్షన్ పడ్డాం. చిన్న ప్రాబ్లంకే కళ్ళు వాచిపోయేలా ఏడ్చే సరసు ఇంత రిలాక్స్డ్ గా డోర్ లాక్ చేసుకుని లోపల ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదక్క. ఒకవేళ ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయిందేమో. అదే మనకి క్లారిటీ కావాలి. అవును, నీ డౌట్ క్లియర్ అవ్వాలంటే మనం విండో బ్రేక్ చేయాలి, లేదా డోర్ అయినా బ్రేక్ చేసి చూడాలి. చూద్దాం. బిగ్ ఆంటీ, మీరా? అవును. ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? అంటే లోపల ఎవరున్నారో చూద్దామని. నవ్య, సరసు ఉన్నారు. వాళ్ళకే ఈ జ్యూస్ తీసుకెళ్తున్నాను. సరే పెద్దాంటీ, నేను కూడా వస్తాను. ఒకసారి సరస్సుతో మాట్లాడాలి. పదండి పదండి. వద్దమ్మా, వద్దు. రాహుల్ పరిస్థితి తలుచుకుని సరస్సు చాలా బాధపడుతుంది. ఎవరితోనూ మాట్లాడడం కాదు కదా, చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. లేదాంటీ, నేను నమ్మను. మీరేదో దాస్తున్నారు. పదండి, మీతో పాటు నేను కూడా వస్తాను. పదక్క. చూడమ్మా, భర్త కష్టాల్లో ఉంటే భార్య పడే బాధ పెళ్లి కాని నీకెలా తెలుస్తుంది? నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా వనజ. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకపోతే ఈ ఇంటికి నెంబర్ 1 కోడలు కావాలన్న నీ కల ఎప్పుడు నెరవేరుతుంది? కల కాదు బిగ్ ఆంటీ, నిజం. నేను కన్ఫర్మ్ గా నెరవేర్చుకుంటాను. సరసు బాధ నాకు అర్థమైంది. ప్రీతి కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. రా ప్రీతి. అక్క, ఉండక్క. రా. అది కాదు. మన లోపలికి వెళ్ళి సరసు ఉందో లేదో ఒకసారి చూద్దామక్క. నేను చెప్పేది అర్థం చేసుకో. సరే వెళ్ళండి. మీ వల్ల సరసు బాధ పెరిగిందనుకో, వాగ్దేవి కారణం అడిగిందనుకో, అప్పుడు నేను మీ గురించి చెప్తే
అసలే వాగ్దేవి కోపంలో ఉంది. ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండమ్మా. వనజ, ముఖ్యంగా నువ్వు వాగ్దేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను అపార్థం చేసుకుందనుకో, నెంబర్ 1 పొజిషను నీకు రాదు. వద్దు బిగ్గాంటీ, వద్దు వద్దు. ప్రీతికి నేను అర్థమయ్యేలా చెప్తాను. రా ప్రీతి, బిగ్గాంటీ మన మంచి కోసమే చెప్తున్నారు కదా. అది కాదు వనజక్క. రా చెప్తాను, రమ్మంటున్నాను కదా. అమ్మయ్య,